పెయిన్స్ పెద్దలలో అనుకున్నాం కదా, నీ పెయిన్స్ కి సివియారిటీని బట్టి మీరు ట్రీట్మెంట్ అన్నారు. అవును. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో ఇది నేను చెప్తాను మళ్ళీ. సో బేసిక్గా మోకాళ్ళ అరుగుదల అనేది 4 స్టేజెస్ అండి. స్టేజ్ 1 అంటే నార్మల్ నీ అన్నట్టండి. స్టేజ్ 2 అంటే జాయింట్ స్పేస్, అంటే ఇది మన నీ జాయింట్ అనుకోండి, గ్యాప్ మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. ఓకే. సో స్టేజ్ పెరిగే కొద్దీ ఆ గ్యాప్ కంప్లీట్గా తగ్గి ఇలా బోన్ రాసుకుపోతుంది. బోన్ రాసుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే అండి, ఇలా దాని మీద ఉన్న కార్టిలేజ్ మెత్తటి గుజ్జు ఏదైతే ఉంటుందో అదంతా ఊడిపోతూ ఉంటుంది. సో దాన్ని ఆర్థరైటిస్ అంటారు. సో నార్మల్గా 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజెస్లో మెజారిటీ ఆఫ్ ద టైం ఇట్ ఈస్ ఓన్లీ ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని బ్రేసెస్ ఉంటాయండి, హింజ్ నీ బ్రేసెస్ అని, అవి రెగ్యులర్గా వేసుకోవాలి. ఎక్సర్సైజెస్, బ్రేసెస్, టాబ్లెట్స్ అండ్ ప్రికాషన్స్ అంటే చెప్పాను కదండి, ట్రై టు స్క్వాట్ చేయడం తగ్గియండి, ముందరికి వంగి పనిచేయడం కానీ, ముందరికి వంగి బరువులు ఎత్తడం కానీ ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ఇనీషియల్ 1 or 2 స్టేజెస్లో ఫస్ట్ అయితే మనం ఎక్సర్సైజ్ అనుకున్నాం కదండి, మందులు, జాగ్రత్తలు, ఎక్సర్సైజెస్లు అండ్ మోకాళ్ళ పట్టీలు ఇవి వాడిన తర్వాత కూడా తగ్గకపోతే దెన్ కొన్ని పిఆర్పి ఇంజెక్షన్స్ అని ఉంటాయి. పిఆర్పి అంటే మన బ్లడ్తోనే తీసి కొంచెం ప్లాస్మా తయారు చేసి, అది ఇనీషియల్ స్టేజెస్లో మాత్రమే అండి, నాట్ ఇన్ ద లేట్ స్టేజెస్. పిఆర్పి కానీ ఇది మెత్తటి గుజ్జు కోసము కొంచెం గ్లైకోజమైన్, గ్లైకాన్స్ అని అంటే గ్లైకోజన్ సప్లిమెంట్స్ అని కొన్ని వస్తాయండి. సో ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, దెన్ గ్లూకోజమైన్స్ అంటారు దాన్ని. సో ఆ ఇంజెక్షన్స్ ఇనీషియల్ 2 స్టేజెస్లో మాత్రమే పనిచేస్తాయి. స్టేజెస్ పెరిగే కొద్దీ అంటే 3rd స్టేజ్, 4th స్టేజ్ వచ్చే కొద్దీ, ఫస్ట్ 3rd స్టేజ్, 4th స్టేజ్లో కూడా ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసేది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండి. అంటే చెప్పాను కదండి, ఎక్సర్సైజెస్, మోకాళ్ళ పట్టీలు, మందులు అండ్ జాగ్రత్తలు. ఇవి వాడిన తర్వాత కూడా మనకు నొప్పులు తగ్గటం లేదు, లేదా నొప్పులు ఇంకా పెరుగుతున్నాయి అంటే అప్పుడు మన లాస్ట్ ఆప్షన్ ఈస్ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్. సో ఇట్లా స్టేజ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. బట్ వన్స్ ఒకసారి అరుగుదల స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఎక్సర్సైజెస్ అండ్ మోకాళ్ళ పట్టీలు అనేది రెగ్యులర్గా వాడడంలో తప్పేం లేదు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.